నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు గ్రూప్స్ ర్యాంకర్ అండ్ మెంటర్ ఫర్ యూపీఎస్సీ అండ్ గ్రూప్స్ శివకృష్ణ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? నైస్ మేడం. గుడ్. థాంక్ యూ. ఓకే. కమింగ్ టు గ్రూప్స్ ఏదన్నా 1, 2 అండ్ 3 ఆర్ 4 ఏదన్నా సరే వీళ్ళు ఎలాంటి అంశాలపైన మెయిన్‌గా ఫోకస్ చేయాలంటారు? ఇక్కడ మనకు చూస్తే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ హ్మ్. 3 ముఖ్యంగా చూస్తే ఏంటంటే చాలా వరకు జనరల్ స్టడీస్ మీదనే మనకి ఎక్కువ ఉంది సిలబస్ చూస్తే. గ్రూప్ ఓకే. 4 వచ్చేసరికి జనరల్ స్టడీస్‌తో పాటు మనకిక్కడ ఇక హ్మ్. మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఇవి కూడా ఉన్నాయి. హ్మ్. అయితే జనరల్ స్టడీస్ అని చూస్తే మనకేంటంటే మనకు 4 సబ్జెక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ. ఈ 4 సబ్జెక్టులనేవి పిల్లర్స్. ఒక బిల్డింగ్‌కి 4 పిల్లర్స్ ఎలాగో ఇక్కడ మనకి ఈ ఎంటైర్ సిలబస్ కూడా ఇవి 4 పిల్లర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ప్లస్ ఎకానమీ. హ్మ్. జాగ్రఫీ కాదు ఎకానమీ. ఈ 4 పిల్లర్స్ మనం స్ట్రాంగ్‌గా ఫౌండేషన్ ఏసుకుంటే హ్మ్. తర్వాత మిగతా ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో వీటితో పాటు మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు జాగ్రఫీ గానివ్వండి, లేకపోతే సోషల్ ఇష్యూస్ ఇలాంటివన్నీ కూడా ఏంటి అనంటే చాలా వరకు వీటి రిలేటెడ్‌గా ఉంటాయి. హ్మ్. ప్లస్ హ్మ్. ఇంకొకటి కరెంట్ అఫైర్స్ అర్థం కావాలన్నా కూడా మనకి 4 సబ్జెక్ట్స్ మనకు చాలా మంచిగా వచ్చుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాలిటీ మీద మనకు సరిగ్గా అవగాహన లేదు. అలాంటప్పుడు మనకు ఈ పార్లమెంట్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి? లేకపోతే అసెంబ్లీ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి? ఎలాంటి బిల్లులు పాస్ చేస్తున్నారు? ఆ బిల్లుల్లో ఏముంది? అసలు ఎలా పాస్ చేస్తున్నారు? ఇవన్నీ కూడా మనకు అర్థం కాదు. ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్‌లో మొత్తం ఉండే న్యూస్ మొత్తం మనకు అర్థం కావాలంటే ఈ బేసిక్‌గా ఈ 4 సబ్జెక్ట్స్ మాత్రం మనకు బాగా వచ్చుండాలి. అలా ఉంటేనే మనకు ఈ ఇష్యూస్ అర్థమవుతాయి. లేకపోతే హ్మ్. అర్థం కావు. మీరు ఇంతకుముందు అడిగారు. ఈ అన్‌ఎంప్లాయ్‌మెంట్ చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఈ గ్రూప్ నోటిఫికేషన్. అవును. అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది ఒక ఎకనామిక్ దాంట్లో వచ్చే ఇష్యూ. ఈ మన ఓకే. ఎకానమీ సబ్జెక్ట్‌లో ఇష్యూ. అదే విధంగా మనకు సోషల్ ప్రాబ్లమ్ గూడా ఏదైతే అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఏదైతే ఉందో. సో, ఎట్ ఎ టైము ఇటు ఎకానమీది కవర్ అవ్వాలి. ప్లస్ సోషల్ ఇష్యూ కవర్ అవ్వాలి. మనకసలు ఎకానమీ మీద అవగాహన లేకపోతే అసలు అన్‌ఎంప్లాయ్‌మెంట్ ప్రాబ్లమ్ గురించి మనకు అర్థం కాదు. అర్థం. రేపటి మన ఫ్యూచర్‌లో అన్‌ఎంప్లాయ్‌మెంట్ మీద డైరెక్ట్ క్వెషన్ అడగొచ్చు. హ్మ్. ప్రిలిమ్స్ లెవెల్‌లో అడగొచ్చు. మెయిన్స్ లెవెల్‌లో కూడా అడగొచ్చు. ప్రిలిమ్స్ లెవెల్‌లో చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ గురించి అడగొచ్చు ప్రిలిమ్స్ లెవెల్‌లో. మెయిన్స్ వచ్చేసరికి అన్‌ఎంప్లాయ్‌మెంట్ ప్రాబ్లమ్ ఎలా ఉంది? ఎలా ఫేస్ చేస్తున్నాం మనం? ఫ్యూచర్‌లో ఎంత పెద్ద ప్రాబ్లమ్ కాబోతుంది ఇది? దానికి ఎలాంటి సొల్యూషన్స్ అవసరం? ఇవన్నీ కూడా మనకు మెయిన్స్‌లో అడగొచ్చు. ఓకే. మనకు ఇటు బేసిక్స్ మీద మనకు కంప్లీట్‌గా అవగాహన ఉంటేనే మనకి ఇటు కరెంట్ అఫైర్స్ గాని అర్థమవుతాయి. లేదంటే మనం దాన్ని అనలైజ్ చేయగలుగుతాం ఇష్యూని. హ్మ్. లేకపోతే హ్మ్. చేయలేం. ఓకే. స్టూడెంట్స్ అనేది చాలా మంది ఒక గైడ్ మీద డిపెండ్ అయిపోయి ఉంటారు గదా! గైడ్స్ పరంగా వెళ్తేనే బెస్ట్ అంటారా? ఒక ప్రాపర్ ట్రైనింగ్, గైడెన్స్ ఉంటే బెస్ట్ అంటారా? ఇప్పుడు గైడ్స్ ఇవన్నీ గూడా మనకు ఈ ఇంటర్ ఎగ్జామ్స్‌కి, డిగ్రీ ఎగ్జామ్స్‌కి అది కూడా పాస్ అవ్వడానికి సరిపోతాయి. ఓకే. ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకిక్కడ హ్మ్. ఏంటంటే ప్రిపరేషన్ చాలా హోలిస్టిక్‌గా ఉండాలి. చాలా కంప్లీట్‌గా ఉండాలి. చాలా డెడికేటెడ్‌గా ఉండాలి. దీనికి తప్పకుండా గైడ్ అయితే అంటే గైడ్ అంటే నేను బుక్ కాదు చెప్పేది. ఇక్కడ హ్మ్. ఒక ఎవరైతే ఉంటారో పర్సన్ ఒక గైడెన్స్. పర్సన్, ఒక గైడ్, హ్మ్. ఒక సజెషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ యొక్క సజెషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి మనం ఆలోచిస్తే ఒక చెరువుల్లో మనం ఈత కొట్టాలంటే ఊరికే డైరెక్ట్ ఎళ్లి చెరువులో నీళ్ళలో దుంకుతే ఈత రాదు మనకు. హ్మ్. డెఫినిట్‌గా మునిగిపోతాం. మనం ఫస్ట్ ఎవరి దగ్గరైనా మనం ఈత నేర్చుకోవాలి. ఏదైనా అవును. సపోర్ట్ తీసుకొని మనం ఈత నేర్చుకోవాలి. అవును. నేర్చుకున్న తర్వాతనే మనం ఆ చెరువులో ఈదగలుగుతాం. హ్మ్. హ్మ్. ఇక్కడ గూడా ఈ కాంపిటీటివ్ వరల్డ్‌లో గ్రూప్ 1, 2, 3 గానివ్వండి, లేకపోతే సివిల్స్ గానివ్వండి, హ్మ్. ఇంత కాంపిటీషన్‌లో మనం ఈదాలి, మనం ఒడ్డుకు చేరాలి అనంటే డెఫినిట్‌గా మనకొక సపోర్ట్ అవసరం. ఓకే. ఇక్కడ కొన్నిసార్లు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ అవ్వచ్చు. లేదంటే ఒక రైట్ మెంటార్ అవ్వచ్చు. లేదంటే రైట్ గైడ్ అవ్వచ్చు. అది ఒకసారి కొన్నిసార్లు ఫ్యామిలీ మెంబర్స్ గూడా ఉండొచ్చు మనకు. లేదంటే ఎవరు లేకపోతే అశోక్ నగర్‌లో ఇన్‌స్టిట్యూట్ అవ్వచ్చు. హ్మ్. బట్ మనకేదైనా సపోర్ట్ అయితే డెఫినిట్‌గా ఇక్కడ అవసరం. ఓకే. ఊరికే మనం ఏదో ఒక పుస్తకాలు పట్టుకొని కూర్చొని చదివేస్తాను. మార్కెట్‌లో దొరికే ఏవైతే ఉంటాయో ఒక మెటీరియల్ దాన్ని పట్టుకొని నేను ప్రిపేర్ అయితే అయిపోతాను అని చెప్పేసేసంటే ఎగ్జామ్ వెళ్తారు మీరు. రాస్తారు. మీకు అన్నీ వచ్చినట్టే ఉంటది. కానీ ఎగ్జామ్ రాస్తారు కానీ వచ్చినట్టు ఉంటది గానీ జాబ్ అయితే రాదు. ఓకే. అటెంప్ట్ చేయలేం మనం అక్కడ. ఆ! అంటే అది ఎలా అంటే మార్క్స్ గెయిన్ చేయలేము. గెయిన్ చేయలేం. ఇక్కడ యెస్. యెస్. అందరూ అదే చదువుతున్నారు. ఇప్పుడు మనకు గ్రూప్స్ చూస్తే ఈ మధ్య కాలంలో దాదాపు 5,00,000 మంది దాకా అప్లై చేశారు. హ్మ్. అక్కడ ఉన్నది 2,000 పోస్టులే. దాదాపు 2,500-3,00,000 మంది రాసారు. వాళ్ళలో దాదాపు నాకు తెలిసి ఒక 2,00,000 మంది ఏదో ఒక బుక్ అయితే చదువుతారు. చదవకుండా అయితే డైరెక్ట్ వచ్చైతే రాయరు. లేదు. వాళ్ళు చేసే పనేందంటే ఇలా మార్కెట్‌లో దొరికే ఏదో ఒక 2 పుస్తకాలు కొని చదవడమే. కాకపోతే ఏందంటే ఒక ప్రాపర్ కోచింగ్ తీసుకొని, మంచి నోట్స్ ప్రిపేర్ చేసుకొని, దాన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసి, హ్మ్. హ్మ్. ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ర్యాంక్స్ వస్తాయి. ఓకే. గ్రూప్ 1కొచ్చేసరికి ఇప్పుడు ఇంటర్‌వ్యూస్ లేవు ఇక్కడ తెలంగాణలో అని అంటున్నారు కదా! ఫర్దర్‌గా ఇంటర్‌వ్యూ ఉంటే బెస్ట్ అంటారా? లేకపోవడమే బెస్ట్ అంటారా? ఈరోజు ఒక ప్రైవేట్ కంపెనీ హ్మ్. ఒక 15,000-20,000 హ్మ్. సాలరీ ఇచ్చే ఎంప్లాయీని గూడా ఇంటర్వ్యూ చేసి, గ్రూప్ డిస్కషన్స్ అని పెట్టి, ఇంకా ఏదో రకరకాల స్క్రీనింగ్ టెస్ట్‌లు పెట్టి తీసుకుంటున్నారు. అవును. ఒక గ్రూప్ 1 ఆఫీసరు హ్మ్. ఒక డివిజన్‌కి మొత్తం హెడ్ హ్మ్. ఆర్‌డీఓ అవుతే,
లేదంటే ఒక డీఎస్‌పీ, హ్మ్. ఒక డివిజన్‌కి మొత్తం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు. అతను ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా, అతని మెంటల్ స్టేటస్ ఎలా ఉంది? అతని హ్మ్. మెంటల్ కండిషన్ ఎలా ఉంది? ఇవన్నీ తెలుసుకోకుండా డైరెక్ట్‌గా మనం తీసుకెళ్ళి ప్రజల ముందు నిలబెడితే, అతను తోని ఎలా డీల్ చేస్తున్నాడు? హ్మ్. వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నాడసలు ప్రజల్ని? వాళ్ళకి ఎలా సర్వ్ చేస్తున్నాడని చెప్పేసేసి మనం ఎలా తెలుసుకోగలుగుతాం. ఇక్కడ ఇంటర్వ్యూ తీసేయడానికి ఒక కారణం ఉంది. అదేంటి అంటే, ఇంటర్వ్యూ ఉండడం వల్ల కొంత కరప్షన్ జరుగుతుంది. కొంత నెపోటిజం ఉంటుంది. వాళ్ళకి మాత్రమే అంటే ఎవరైతే ఫేవరెటిజం చూపిస్తున్నారో వాళ్ళకి మాత్రమే మార్క్స్ ఏస్తున్నారు. అవును. మిగతా వాళ్ళకి ఏయట్లేదు అని జెప్పేసేసి కొంత హ్మ్. హ్మ్. ఏదైతే ఉంది ఇష్యూ అయితే ఉంది. మనం ఒక ప్రాబ్లమ్ ఉందని జెప్పేసేసి టోటల్ సిస్టమ్‌నే తీసి పడేయడం అనేది తప్పు. హ్మ్. దానికి సంబంధించిన ఏవైతే సొల్యూషన్స్ ఉంటాయో వాటిని తీసుకొని ఆ సిస్టమ్‌లో ఉన్న లోపాలను సరిదిద్ది మనం చేయాలి తప్ప పూర్తిగా ఇంటర్వ్యూనే తీసేయడం అనేది తప్పు. ఇప్పుడు ఏపీలో ఇంటర్వ్యూ ఉంది. అంటే ఇప్పుడు ఏపీలో సెలెక్ట్ అవుతున్న వాళ్ళందరూ గూడా ఇలాగే సెలెక్ట్ అవుతున్నారా? కరప్షన్‌తోనే సెలెక్ట్ అవుతున్నారా? నో. కాదు. ఇప్పుడు యూపీఎస్సీ సెలెక్ట్ చేస్తుంది ఇంటర్వ్యూ పెట్టి. అంటే యూపీఎస్సీలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అందరూ గూడా డబ్బులిచ్చే వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారా? కాదు. సో, వాళ్ళక్కడ మెయింటైన్ చేస్తున్నారు ఆ సిస్టమ్. సో, అది మనం ఇక్కడ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. అంటే ఓకే. పొలిటికల్‌గా ఎవరు ఇన్వాల్వ్ అవ్వకుండా, పొలిటిసైజ్ కాకుండా ఉంటే డెఫినిట్‌గా దానికుండే సాంక్టిటీ దానికుంటుంది. సో, ఓకే. గవర్నమెంట్ ఒక్కసారి దాన్ని గాని ఒక ప్రాపర్ వేలో దాన్ని సిస్టమ్‌ని మొత్తం రెగ్యులేట్ చేస్తే డెఫినిట్‌గా దానివల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. హ్మ్. సో, ఇంటర్వ్యూ అనేది డెఫినిట్‌గా ఉండాలి. గ్రూప్ 1కి కాదు నన్నడిగితే 2కి గూడా ఉండాలంటాను. ఇప్పుడు డిప్యూటీ తహసీల్దారు మండల్ లెవెల్‌లో అతను నెక్స్ట్ ఎంఆర్‌ఓ అవుతాడు. ఆ మండల్ మొత్తం ఒక 10,00,000 మంది ఉంటే అందరికి గూడా ఇతను సర్వ్ జేయాలి. సో, హ్మ్. అతను మెంటల్ కండిషను, అతని మెంటల్ స్టేటస్ ఇవన్నీ లేకుండా అతన్ని మనం ఎలా సెలెక్ట్ చేస్తాం అసలు? అవును. ఇది అంతా ఏంటి అనంటే జనరల్‌గా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఒక ట్యూమర్ వచ్చింది గదా! అని జెప్పేసేసి మనం ఆ ట్యూమర్‌ని తీసేస్తామా? లేకపోతే మొత్తం ఎంటైర్ హ్యూమన్‌నే చంపేస్తామా? హ్యూమన్‌నే ట్యూబర్‌నే తీసేస్తాం. తీసేస్తాం. ఆ! సో, ఇక్కడ మనం చేయాల్సింది అదే. సో, దానివల్ల డెఫినిట్‌గా బెనిఫిట్స్ ఉంటాయి. ఇంటర్వ్యూ ఉండడం వల్ల మనం డెఫినిట్‌గా చేయొచ్చు. నేను రీసెంట్‌గా ఒక ఆర్టికల్ చదివాను. ఒక ఎన్ఆర్ఐ ఒక సబ్ ఇన్స్‌పెక్టర్ ఆయనతోని మాట్లాడిన విధానం గురించి అతను అందులో పోస్ట్ చేశాడు ఒక బ్లాగ్‌లో. ఒక సబ్ ఇన్స్‌పెక్టరు నాతోని మాట్లాడే విధానం చూస్తే అతను నిజంగా గవర్నమెంట్ సర్వెంటేనా? హ్మ్. అతన్ని ఏ విధంగా సెలెక్ట్ చేశారు? అని చెప్పేసేసి ఆయన ఫీల్ అవుతూ అది రాసాడు ఆ బ్లాగ్‌లో. ఓకే. అంటే ఆయన ఉద్దేశ్యం ఏంటంటే, ఒక మాట్లాడే విధానం కూడా తెలియని అంటే ఒక సిటిజన్‌తోని ఏ విధంగా మాట్లాడాలో కూడా తెలియకుండా, ఒక సబ్ ఇన్స్‌పెక్టర్‌ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. అతను ఆ టోటల్ స్టేషన్ హౌస్ ఆఫీసరు. ఆ టోటల్ ఏరియాని మొత్తం అతనే ప్రొటెక్ట్ చేయాలి. సో, మాట్లాడే విధానమే సరిగ్గా లేదు ఒక సిటిజన్ తోటి. అతనేం సర్విస్ చేస్తాడు ఇంకా జనాలకు అని చెప్పేసేసి అతను క్వెషన్ చేశాడనమాట. హ్మ్. సో, హ్మ్. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఒక చిన్న ప్రైవేట్ ఎంప్లాయీ‌నే ఇంటర్వ్యూ చేస్తూ మనం తీసుకుంటున్నప్పుడు ఒక గ్రూప్ 1 ఆఫీసర్‌ని, ఒక గ్రూప్ 2 ఆఫీసర్‌ని ఇంతమందికి సర్విస్ చేయాల్సిన ఒక ఎవరైతే ఉన్నారో ఒక సివిల్ సర్వెంట్‌ని ఇంటర్వ్యూ చేయకుండా తీసుకోవడం అనేది నిజంగా అది అయితే కరెక్ట్ కాదు. సో, గవర్నమెంట్ కూడా దీనిపైన ఆలోచిస్తుంది. ఈ మధ్య కూడా ఒక కమిటీ కూడా ఏశారు. మేబీ ఫ్యూచర్‌లో డెసిషన్ తీసుకుంటుండొచ్చు. మేబీ స్టార్ట్ చేసే అవకాశాలు కూడా అవకాశాలు ఉండొచ్చు. డెఫినిట్‌గా ఉన్నాయనిపిస్తుంది. అక్కడ అంటే ఇప్పుడున్న కండిషన్ చూస్తే, వాళ్ళు ఇచ్చిన లీకులను బట్టి చూస్తే, గ్రూప్ 1కైతే ఇంటర్వ్యూ పెట్టే అవకాశాలైతే ఉన్నట్టయితే కనపడుతుంది. ఓకే. సో, వన్ ఫైనల్ క్వెషన్ సార్. లైక్ యాస్ ఎ గ్రూప్ ర్యాంకర్ అండ్ మెంటర్‌గా మీరు ఎవరైతే ఇప్పుడు స్టూడెంట్స్ గ్రూప్స్ వైపుకొద్దాం, సివిల్ సైడ్‌కొద్దాము అని అనుకుంటున్నారో వాళ్ళకి మీరేం చెప్తారు? ముఖ్యంగా మీరు మీకు కొన్ని ఎబిలిటీస్ అవసరం. కొన్ని క్వాలిటీస్ అవసరం. గంటలు, గంటలు కూర్చొని చదవగలరా? ప్లస్ ఎలాంటి డైవర్షన్స్ లేకుండా, డీవియేషన్స్ లేకుండా చాలా స్టూడియస్‌గా ప్రిపేర్ అవ్వగలరా? ఈ రెండూటిని మీరు ఆలోచించుకోండి. నేను హ్మ్. చెయ్యగలను అంటే మీరు యావరేజ్ స్టూడెంట్ అయినా పర్లేదు. మీరు ఇంటర్‌లో, 10థ్‌లో కంపార్ట్మెంటల్‌గా పాస్ అయినా పర్లేదు. మీరు ఫెయిల్ అయినా పర్లేదు. ఇలాంటి ఏదైతే ఉందో ఇన్హిబిషన్స్ డబ్బులివ్వని, ఇంకేదన్నా గానివ్వండి, అలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా పర్లేదు. హ్మ్. నేను ఫస్ట్ చెప్పిన 2 లక్షణాలు గాని మీకుంటే మీరు హ్యాపీగా ప్రిపరేషన్‌కి రావచ్చు. ఓకే. మీ ఇంతకుముందు నాలెడ్జ్ ఎలా ఉంది? మీరు 10థ్‌లో ఎన్ని మార్క్స్ ఉన్నాయి? ఇంటర్‌లో, డిగ్రీలో ఇవేవి గూడా ఇక్కడ పనికిరావు. హ్మ్. హ్మ్. మనం చూస్తే చాలా ర్యాంకర్స్ ఓపెన్ డిగ్రీలో పాస్ అయ్యి గూడా చాలామంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లయ్యారు. ఫెయిల్ అయ్యి మనం చూస్తే మంచి మూవీ గూడా ఉంది 12థ్ ఫెయిల్. హ్మ్. ఇంటర్మీడియేట్‌లో ఫెయిల్ అయ్యి గూడా తర్వాత అయిన పాస్ అయిపోయి వాళ్ళున్నారు. ఐపీఎస్ అయ్యి ఆల్‌మోస్ట్ ఆల్ ఇండియా 120 ర్యాంక్ ఎంతో వచ్చిందాయనకు. హ్మ్. ఇప్పుడు హ్మ్. ఐపీఎస్ అయ్యారు. హ్మ్. సో, చాలా మంది ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ గూడా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లున్నారు. హ్మ్. హ్మ్. గవర్నమెంట్ స్కూల్స్‌లో చదివిన వాళ్ళు గూడా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లున్నారు. సో, ఇక్కడ మీరు ఇవన్నీ గూడా పక్కన బెట్టి నేను చెప్పిన ఫస్ట్ ఏదైతే 2 ఉన్నాయో మీకు చదవగలను, గంటలు గంటలు కూర్చొని ఓపికతోని చదవగలననే నమ్మకం ఉండి,
తర్వాత మీరు ఎలాంటి డీవియేషన్స్, డైవర్షన్స్ ఏవి లేకుండా స్టూడియస్‌గా మీరు ప్రిపేర్ అవ్వగలిగితే డెఫినిట్‌గా మీరు ఈ ఆప్షన్ చూజ్ చేసుకోవచ్చు. హ్యాపీగా మీరు ఈ సివిల్స్‌కి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. వావ్! సూపర్ సార్. అండ్ చాలా తక్కువ టైమ్‌లో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థాంక్ యూ. థాంక్ యూ.